షేర్ మార్కెట్లో నష్టపోతున్నారా? మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వాలనుకుంటున్నారా? బేసిక్ నుంచి మోస్ట్ అడ్వాన్స్డ్ షేర్ మార్కెట్ అండ్ రెడీమేడ్ ఆప్షన్ ట్రేడింగ్ టూల్ నేర్చుకునే ఫ్రీ యాక్సెస్ మేము లైఫ్ టైం అందిస్తాం. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ తో Upstox లో DEMAT అకౌంట్ తెరవండి. 20,000 రూపాయల ఫ్రీ రాకెట్ కాల్స్ పొందండి. నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు 16/8/2022 శుక్రవారం. ఈరోజు మార్కెట్ మాత్రం బ్లడ్ బాత్ అంటారు. 1093.22 పాయింట్లు మైనస్లో క్లోజ్ అవడం జరిగింది. ఇది BSE సెన్సెక్స్. అయితే లో వచ్చి 58,687. అంటే ఇది సుమారుగా మళ్ళీ ఒక 700 160 పాయింట్లు సుమారు రికవరీ అయింది. అంటే 1193 మైనస్లో క్లోజ్ అయినా 160 పాయింట్లు లో నుంచి రికవరీ అయింది. 160 1100 అంటే 1200 చిల్లర 1240 పాయింట్లు వరకు పోయింది. 59,720 ఉన్నటువంటి ఏదైతే హై ఉన్నటువంటి సెన్సెక్స్ 58,840.79లో క్లోజ్ అయింది. 1093.22 1.82%. ఇది ఏం జరిగిందో ఎలా జరిగిందో చూద్దాం. మొన్న ఒక 2 రోజుల కింద మనకి 60,000 దాటడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ 40,000 దాటడం జరిగింది. నిఫ్టీ 18,000 దాటడం జరిగింది. అక్కడ ఆ రోజు మన మార్కెట్లు పడాలి, కానీ యుఎస్ మార్కెట్లు అవన్నీ కూడా పడ్డా కానీ మంది పడకుండా రికవరీ అయింది. ఎప్పుడైతే మంది అక్కడ రికవరీ అయిందో ఆ బ్యాలెన్సు ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతుందో విషయం చెప్తా. ఓకే, ఇప్పుడు 30 ఏవైతే సెన్సెక్స్ ఉంటాయో 30లో ఒకటే ప్లస్ ఇండస్ఇండ్ బ్యాంకు. అది ఎందుకు పెరిగింది అంటే వాళ్ళు కూడా ఐసిఐసిఐ బ్యాంక్ టైప్లో చేస్తామని ఒక అనౌన్స్మెంట్ జరిగింది. అందుకని ఇండస్ఇండ్ బ్యాంక్ ఒకటి పాజిటివ్లో ఉన్న బ్యాంక్ షేర్లు సెన్సెక్స్ 30లో, నిఫ్టీ 50లో, మిగిలిన 29 కూడా మైనస్లోనే క్లోజ్ అవటం జరిగింది. ఏది BSE సెన్సెక్స్. ఇక తర్వాత నిఫ్టీ 50 వచ్చేటప్పటికి ఏం జరిగిందో చూద్దాం. నిఫ్టీ 50లో ఏవైతే 50 ఉంటాయో 50లో ఓన్లీ 2 షేర్లే ప్లస్, 48 మైనస్. ఆ 2 షేర్లు కూడా ఏంటివి? ఇవే, ఒకటి ఇండస్ఇండ్ బ్యాంకు, ఒకటి సిప్లా, ఆ 2. ఇక తర్వాత ఏవైతే ఈ నిఫ్టీ 50 ఉందో ఈ నిఫ్టీ 50 కూడా 1.94% 346.55 మైనస్ జరిగింది. 17,530.85కి వచ్చేసింది. అంటే 18,000 దాటినటువంటిది ఏదైతే ఉందో నిఫ్టీ దిగిపోయింది. బ్యాంక్ మన BSE సెన్సెక్స్ ఏదైతే 60,000 దాటిపోయిందో 58,840లో క్లోజ్ అవటం జరిగింది. ఇక తర్వాత ఇక్కడ ఒక్క సెక్టార్ కాదు, అన్నీ ఓవరాల్గా మైనస్లోకి వెళ్ళిపోవడం జరిగింది. 1320 నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50. మళ్ళీ తర్వాత బాగా పడటం అంటే ఇంకా ఇవే నిఫ్టీ మిడ్ క్యాప్ అనుకోండి, అవన్నీ కూడా ఫాలో అవటం జరిగింది. ఇక విక్స్ వచ్చి ఇండియా విక్స్ వచ్చి 7.77 19.82కు దగ్గరలో వచ్చింది. ఎప్పుడైనా కానీ 20 లోపు ఉంటే సేఫ్ మంది. 20 దాటింది అంటే ఇంకా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతున్నట్టు మనం. ఏది మన సెన్సెక్స్ అనుకోండి, నిఫ్టీ అనుకోండి, అవి ఐడియా కోసం, మీకు ఒక ఐడియా తెలవడం కోసం అంతే. 20 పైన ఉందంటే. రెండోది FIIలు కొంటూ ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. FIIలు కనుక అమ్మటం మొదలు పెట్టేస్తే మళ్ళీ మన మార్కెట్ కొలాప్స్ ఫాల్ అయిపోతుంటుంది. అదొకటి గమనించాలి. ఇక తర్వాత బ్యాంక్ నిఫ్టీకి వచ్చేటప్పటికి 432.40 మైనస్ 1.05%. బ్యాంక్ నిఫ్టీలో 12 షేర్లు ఉంటాయి. ఒక బ్యాంక్ షేరే పెరగడం జరిగింది, అదే ఇండస్ఇండ్ బ్యాంకు. మిగిలిన 11 కూడా ఫాలో అవడం జరిగింది. ఇక నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. ఇక ఈ బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఉందో ఈ సెక్టోరల్లో ఒక ఐటీ సెక్టార్ బాగా పడిపోయింది. 1027.90 పాయింట్లు ఐటీ సెక్టార్ పడింది. ఆటో సెక్టార్ పడింది 361. ఫైనాన్షియల్ సర్వీసెస్, FMCG సెక్టార్ బాగా పడిపోయింది. FMCG 848.95 పాయింట్లు FMCG సెక్టార్ బాగా పడింది. ఫార్మా సెక్టార్ వచ్చి 172, అది పెద్దగా పడలేదు. కానీ ఇక మనం గమనించాల్సింది ఐటీ సెక్టార్కి మైనసే ఉంది, అది ఓవరాల్. కానీ FMCG సెక్టార్కి ఫ్యూచర్ ఉంది, గ్రోత్ ఉంది. అది మనం FMCG సెక్టార్ కనుక ఫాలో అయితే FMCG సెక్టార్ మనం బై చేయొచ్చు. ఇక ఓకే. ఇక తర్వాత మార్కెట్లో ఈరోజు టర్నోవర్ ఎంత జరిగిందో చూద్దాం. ఈరోజు టర్నోవర్ వచ్చి మార్కెట్లో F&Oలో టర్నోవర్ వచ్చి 92,89,869.96 కోట్లు F&Oలో టర్నోవరు.
క్యాష్ మార్కెట్లో టర్నోవర్ వచ్చి 95,711.92 కోట్లు. ఈ మధ్యకాలంలో 58, 68, 68, 72, 62,000 కోట్లే ఉండేది క్యాష్ మార్కెట్లో. ఒక్కరోజు ఇవాళ బాగా జంప్ అయింది. క్యాష్ మార్కెట్లో ఏం జరుగుతుంది? డెలివరీ బిజినెస్ ఎక్కువ జరిగినట్టు, క్యాష్ మార్కెట్లో ఎక్కువ జరిగినట్టు. అంటే ఇది ఒక 95,711. ఎప్పుడైనా కానీ ఎంత టర్నోవర్ ఎక్కువ జరిగింది అంటే దాంట్లో చాలామంది ఇన్వాల్వ్ అయినరని అర్థం సింపుల్గా. ఇక తర్వాత ఏం జరిగిందో న్యూస్ చూద్దాం, వార్తల్లోకి వద్దాం. వార్తల్లోకి వస్తే మార్కెట్లో చూద్దాం ఏం జరిగింది, ఎందుకు అమ్మకాలు ఎక్కువ జరిగినాయి. సెన్సెక్స్ నిఫ్టీ ఫాల్ ఫర్ థర్డ్ స్ట్రైట్ సెషన్. మూడో రోజు కూడా అంటే నిన్న మొన్న ఈ రోజు కూడా పట్టడం జరిగింది. ఏం జరిగింది? బిహైండ్ ద సెల్ ఆఫ్ ఇండియన్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో మూడో రోజు కంటిన్యూగా పట్టడం జరిగింది. తర్వాత ఈ ఆగస్టు ఏదైతే కన్జ్యూమర్ ఇన్ఫ్లేషన్ రావడం జరిగిందో, తర్వాత యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఏదైతే వడ్డీ రేట్లు పెంచడం అనే వర్డ్ వాడిందో అక్కడి నుంచి మన మార్కెట్లో పడుతున్నాయని చెప్తుంది. తర్వాత ఈక్విటీ మార్కెట్లు బాగుపడ్డాయి. నెక్స్ట్ వచ్చి యుఎస్ ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ ఉంది 20-21 తారీఖు, అంటే వచ్చే మంగళ బుధవారాలు 20-21 తారీఖు, ఇలా 16వ తారీఖు వచ్చే మంగళ బుధవారాలు 20-21 తారీఖు మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ గురువారం మనకి వీకెండ్, అదే వీక్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ఉంటుంది. అప్పటి వరకు మార్కెట్ మాత్రం 21 వరకు మాత్రం దూరంగా ఉండటం బెటరు. రెండోది 15వ తారీఖు నిన్న అడ్వాన్స్ ట్యాక్స్ డేటా రావడం జరిగింది. అయితే ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ లేదు. ఇవాళ 16వ తారీఖు, రేపు ఎల్లుండి కల్లా మండే ట్యూస్డే వెన్స్డే వరకల్లా అడ్వాన్స్ ట్యాక్స్ డేటా క్లియర్ అయిపోతుంది. ఏ కంపెనీలు ఎంతెంత ఎక్కువ కట్టినో ట్యాక్స్ తెలిసిపోతుంది. దాన్ని బట్టి ఆ సెక్టార్లు తీసుకుపోతారు, ఆ షేర్లు తీసుకుపోతారు, ఆ కంపెనీలు పెరగటం మొదలు పెడతాయి. ఒకవేళ పెరగకపోయినా పడవు, ఎందుకంటే అడ్వాన్స్ ట్యాక్స్ ఎప్పుడైతే ఎక్కువ కడతాయో ఆ కంపెనీలు గ్రోత్ ఉన్నట్టు అక్టోబర్లో ఆ రిజల్ట్స్, సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ చాలా బాగుంటాయి అనేది అర్థం అనమాట. అందుకని మనం అదొకటి గమనించాలి. ఇక తర్వాత ఈ అమెరికాలో వడ్డీ రేట్లు ఏదైతే ఉందో 75 పాయింట్లు మినిమం పెంచే ఆలోచనలో ఉంది అనేది ఒక న్యూసు. 75 బీపీఎస్ పాయింట్స్ సెప్టెంబర్ 20-21 మీటింగ్ ఉంది. 21వ తారీఖు అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేస్తే సెప్టెంబర్ 21వ తారీఖు నాడు నైటు 8 గంటలకు మనకి తెలుస్తుంది. ఇక తర్వాత మళ్ళీ మన ఆర్బీఐ గవర్నర్ గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మనది కూడా మీటింగ్ ఉంది, 50 బీపీఎస్ పాయింట్స్ పెంచుతామని సూచనప్రాయంగా చెప్పడం జరిగింది. మంది ఎప్పుడు ఉంది అంటే 30వ తారీఖు బోర్డు మీటింగ్ ఉంది సెప్టెంబర్ 30కి. ఆ రోజు ఆర్బీఐ గవర్నర్ గారు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఐటీ స్టాక్స్ బాగా పడ్డాయి. అవి వేల కోట్లు, అంటే టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వేల కోట్లు లాస్ అయింది. ఇన్ఫోసిస్ వచ్చి 54,000 కోట్లు లాస్ట్ 4 సెషన్లో లాస్ అని, టీసీఎస్ వచ్చి 76,000 కోట్లు. ఇన్వెస్టర్స్ వెల్త్ అంటే మన సంపాదన ఏదైతే టీసీఎస్ షేర్ ఉందో, ఇన్ఫోసిస్ షేర్ ఉందో, ఓవరాల్గా మొత్తం అందరి కలిపితే ఇన్ఫోసిస్ వచ్చి 54,000, టీసీఎస్ వచ్చి 76,000, హెచ్ఎల్ టెక్ వచ్చి టెక్ మహీంద్ర, విప్రో వచ్చి 14,000, 10,000, 8,000 కోట్లు లాస్ అయిపోయింది అనేది ఒక న్యూసు. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి ఫిచ్ వాళ్ళు రేటింగ్, మన ఇండియన్ రేటింగు గోల్డ్మన్ సాచ్ వాళ్ళు దాన్ని మనది ఏం చేశారు, మన అంటే మన జీడిపి తగ్గుతుంది అని ఫోర్కాస్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. కట్ ఇన్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ ఎస్టిమేట్స్, అంటే మన జీడిపి డేటా ఏదైతే ఉందో అనుకున్న దానికంటే తక్కువ వస్తుందని వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఫిచ్ వాళ్ళు మనది ఫోర్కాస్టు అంతకుముందు 7.8% ఉంటే 7% వస్తుంది అనేది ఒక ఫోర్కాస్ట్ చేయడం జరిగింది. దాంతో కూడా మనకు ఒకటి బ్యాడ్ న్యూస్. మూడీస్ వాళ్ళు కూడా మనది ఫోర్కాస్టు అంతకుముందు 80.8% ప్రొజెక్షన్స్ ఉన్నాయల్లా, ఇప్పుడు 7.7% ఫోర్కాస్ట్ చెప్పడం జరిగింది. తర్వాత గోల్డ్మన్ సాచ్ వాళ్ళు కూడా, మోర్గన్ స్టాన్లీ వాళ్ళు కూడా మంది ఏదైతే ఉందో అంటే రిస్క్ అని చెప్పడం అనమాట. వీళ్ళంతా అంటే ఒక రేటింగ్ కనుక ఫోర్కాస్ట్ చేస్తే మిగిలినవి కూడా పడుతుందనో అదో ఇదో చెప్పేస్తాయి అనమాట. అందరు కూడా ఒకళ్ళు పడుతుందంటే తగ్గుతుంది ఫోర్కాస్ట్ అంటే మిగతా వాళ్ళు ఏం పెరుగుతుంది అంటారు. 99% ఒక పాయింట్ అటు ఇటుగా అందరు కూడా అదే చెప్తారు. తర్వాత మన రిజర్వ్ బ్యాంక్ వచ్చేసి సెప్టెంబర్ 30కి వడ్డీ రేట్లు పెంచుతామని సూచనప్రాయంగా చెప్పడం జరిగింది. 50 బీపీఎస్ పాయింట్లు. తర్వాత ఇన్ఫ్లేషను పెరుగుతుంది అనేది ఒకటి. కమోడిటీస్ ప్రైస్ ఏవైతే ఉందో నికెల్ అవి పెరగడం జరిగింది. ఇది సింపుల్గా మనకి. అయితే దీన్ని ఏమంటారంటే మొన్న ఏదైతే 60,000 దాటిందో అక్కడ బాగా రేట్లు ఏవైతే పెరిగినాయో
అన్ని సెక్టార్లు బాగా పెంచడం జరిగిందో అవి ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అని అర్థం. అంతే తప్ప రేపు మన కంపెనీలు వాల్యూ కనుక ఉంటే మళ్ళీ మనవి పెరుగుతాయి. ఆ వాల్యూ అనేది ఎలా గుర్తుపట్టాలి అంటే సింపుల్గా మనం చేయవలసింది ఏం లేదు. అడ్వాన్స్ ట్యాక్స్ డేటా, కంపెనీ బ్యాలెన్స్ షీట్లు, కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్, కంపెనీ యొక్క సెక్టార్లు, ప్రోడక్టు, ఇవి ఈ టైం మంచి టైం అనమాట. అంటే వాల్యూని కూడా బాగా పడిపోవటం జరిగింది కాబట్టి మనం వాల్యూని చూసి కొనుక్కోవాలి. ఇది సింపుల్గా మనకి అంటే గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయిన సెన్సెక్స్ నిఫ్టీ కంటిన్యూ ఎక్కడా కూడా సపోర్ట్ లేదు, కంటిన్యూ ఫాలో అయిపోయింది. ఇవాళ వీకెండ్, ఫ్రైడే, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ డే, మళ్ళీ మనకి ఏదైతే మార్కెట్లు ఉన్నాయో రేపు ఎల్లుండి సెలవు, అందుకని మార్కెట్లో ఫాలో అవటం జరిగింది. తర్వాత ఇక వీళ్ళు బడ్జింగ్ స్టాక్స్ వచ్చి ఇండస్ఇండ్ బ్యాంకు మళ్ళీ ఆయన్ని రీఅపాయింట్మెంట్ చేయడం జరిగింది, అందుకని అది పెరగడం జరిగింది. నెక్స్ట్ వచ్చి గ్లోబల్ మార్కెట్స్ కూడా బాగా పట్టడం జరిగింది. ఏషియన్ మార్కెట్లు ఆల్రెడీ మైనస్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. మళ్ళీ యూరోపియన్ మార్కెట్లు కూడా ఇప్పుడు 1% అబోనే మైనస్లో రన్నింగ్ అవుతున్నాయి అన్నమాట. అందుకని మన మార్కెట్లు కూడా పడటం జరిగింది. ఇది సింపుల్గా మన నా నుంచి ఇన్ఫర్మేషన్. ఇక మళ్ళీ మనము ఇక న్యూస్లోకి వద్దాము. ఆ వార్తలు ఏందో నేను చదువుతాను. ఈ వార్తలు ఏంటిది అంటే ఇప్పుడు స్పందన స్ఫూర్తి ఉంది. ఈ స్పందన స్ఫూర్తి బోర్డు మీటింగ్ 21వ తారీఖు ఉంది. ఫండ్ రైజింగ్ ప్లాన్లో ఉంది స్పందన స్ఫూర్తి. తర్వాత గౌతమ్ అదానీ వరల్డ్ సెకండ్ రిచెస్ట్ పర్సన్గా రావటం జరిగింది. ఎందుకు అంటే ఏసీసీ కూడా వాళ్ళే కొనటం జరిగింది, అంబుజా సిమెంట్ వాళ్ళే కొనటం జరిగింది. అదానీ గ్రూపు ఎప్పుడైతే అదానీ గ్రూప్ వాళ్ళు గౌతమ్ అదానీ వాళ్ళు కొనటం జరిగిందో ఇప్పుడు వరల్డ్లో సెకండ్ రిచెస్ట్ పర్సన్గా ఆయన్ని అంటే ఆయన వచ్చిందన్నమాట డేటా. తర్వాత శిల్పా మెడికల్ ఏఎన్డిఏ వాళ్ళకి అప్రూవల్ అంటే ఏఎన్డిఏ అంటే వాళ్ళ మందులు అమ్ముతాము అని షాంపిల్ ఇవ్వడం జరిగింది ఏఎన్డిఏ. తర్వాత జేడెస్కి యుఎస్ఎఫ్డిఏ పర్మిషన్ రావడం జరిగింది, యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్. తర్వాత ఈ హోల్సిమ్ అంటే ఏంది, ఈ అంబుజా సిమెంట్ వాటా, ఏసీసీ వాటా ఏదైతే అమ్మినో ఆ అమ్మిన గ్రూప్ ఎవరైతే ఉండో హోల్సిమ్ HOLCI అది క్లియర్ అయిపోయింది. అంటే వాళ్ళు పైసలు లెక్కలు అవన్నీ పేమెంట్లు అవన్నీ అయిపోయినాయి అని అర్థం. అది ఎంత అంటే $6.4 బిలియన్ అది అమౌంట్. అంటే ఈ రెండు ఎంఎన్సీ కంపెనీలు, ఏది అంబుజా సిమెంట్ ఉంది, ఏసీసీ, ఈ రెండు ఇప్పుడు అదానీ గ్రూప్కి వెళ్ళిపోయినాయి. ఈ అదానీ గ్రూప్ వాళ్ళు పైసలు ఇవ్వడం జరిగింది. ఎంత? $6.4 బిలియన్. అదే ఎవరికి? హోల్సిమ్ అనే కంపెనీ HOLCI వాళ్ళకి పైసలు వచ్చేసినాయి, లెక్క క్లియర్ అయిపోయింది. ఇప్పుడు డీల్ క్లోజ్ అయిపోయింది, అంటే ఆ అమౌంట్ ఇవ్వడం పుచ్చుకోవటాలు అన్నీ అయిపోయింది అన్నట్టు. తర్వాత టాటా మోటార్సు యూరోపియన్లో సేల్స్ పెరిగింది 3.4% ఆగస్టులో అనమాట. 1 ఇయర్ నుంచి హయ్యెస్ట్ అనమాట ఇది. టాటా మోటార్స్ తగ్గితే కొనుక్కోవాలని అర్థం, అంటే సేల్స్ పెరిగింది కాబట్టి. తర్వాత మ్యాన్కైండ్ ఫార్మా అని ఫార్మాస్యూటికల్ కంపెనీ, అది కూడా రేపు ఈ మధ్య ఐపీఓకి రావడానికి ఫైల్ చేయడం జరిగింది సెబీకి. తర్వాత గోడ్రేజ్ ప్రాపర్టీసు సేల్స్ 2 ప్రాజెక్టులు 1,210 కోట్ల రూపాయలకి థానే ముంబైలో అమ్మటం జరిగింది. 8.8 లక్షల స్క్వేర్ ఫీటు, 700 హోమ్స్, 700 ఇళ్ళు, 8.08 లక్షల స్క్వేర్ ఫీట్లు వాళ్ళు అమ్మటం జరిగింది. ముంబై థానేలో 1,210 కోట్లు 2 ప్రాజెక్టులు. గోడ్రేజ్ ప్రాపర్టీస్ తగ్గితే కొనుక్కోవాలి. తర్వాత బిఎల్ఎస్ ఇంటర్నేషనల్లో కంపెనీ ఉంది, అది వీసా కాంట్రాక్ట్లు ఇస్తుంది, వీసా కాంట్రాక్ట్లు సర్వీస్ చేస్తుంది. అది ఆ వీసా కాంట్రాక్ట్ల సర్వీసు అమెరికా నుంచి, జర్మనీ నుంచి, మెక్సికో నుంచి, కెన్యా నుంచి, థాయిలాండ్ నుంచి వాళ్ళకి ఆర్డర్స్ రావడం జరిగింది. బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ రాబోయే రోజుల్లో సర్వీసెస్ ఎంత పెరిగింది అంటే ఇన్కమ్ పెరుగుతుంది, ఇన్కమ్ పెరిగింది అంటే షేర్ ప్రైస్ పెరుగుతుంది, షేర్ ప్రైస్ పెరిగింది అంటే కొనుక్కున్న వాళ్ళకి బెనిఫిట్ అని అర్థం. షేర్ అంటే ఏంటిది? వాటా. ఆ కంపెనీ సర్వీస్ చేస్తుంది, సర్వీస్ చేసినప్పుడు అప్పులు ఉండవు, ఎంతసేపటికి సర్వీసు, మ్యాన్ పవరు, సర్వీసు, పైసలు, అందుకని నష్టం ఉండదు. ఉంటే స్టాఫ్ పైసలే, జీతాలే తప్ప ఎక్కువ తక్కువ లాస్ ఉండదు. కాబట్టి ఈ సర్వీస్ కంపెనీలకి ఏంటిదంటే సేల్స్ పెరిగినా కొద్దీ, అంటే సర్వీస్ పెరిగినా కొద్దీ ఇన్కమ్ పెరుగుతుంది, ఇన్కమ్ పెరిగింది అంటే షేర్ ప్రైస్ పెరుగుతుంది, షేర్ ప్రైస్ పెరిగింది అంటే మనం కొనుక్కుంటే బెనిఫిట్, అంటే ఆ కంపెనీ సంపాదించే వాటా మనం కూడా కొనుక్కున్నట్టయితే మనకు కూడా వాటా వస్తుంది. తర్వాత టాటా మెటాలిక్స్ ఉంది, టాటా గ్రూపు, అది ఎక్స్పాన్షన్ చేస్తుంది 600 కోట్ల రూపాయలతోటి. ఐరన్ పైప్ ప్లాంటు ఖరగ్పూర్లో ఉంది, అది కెపాసిటీ 4 లక్షల మెట్రిక్ టన్నులు పర్ యానంకి ఇంక్రీజ్ చేస్తుంది. తర్వాత ఇండో బోరాక్స్ కెమికల్స్ ఉంది, అది బోరిక్ యాసిడ్ను దానికి సంబంధించినటువంటి
ప్రొడక్ట్స్ వాళ్ళు చేస్తారనమాట. ఈ ఏదైతే ఉందో వాళ్ళు పితాంపూర్లో ఒక ప్లాంటు స్టార్ట్ చేస్తున్నారు. అది న్యూ ప్లాంటు స్టార్ట్ చేస్తున్నారు. ఎక్కడ? పితాంపూర్లో. అది మ్యానుఫ్యాక్చరింగ్ బోరిక్ యాసిడ్ను దాని రిలేటెడ్ సంబంధించిన ప్రొడక్ట్స్. ఎస్కార్ట్స్ కుబోటా. ఈ ఎస్కార్ట్స్ కుబోటా వాళ్ళు అమాల్గమేషన్ ఉంది, స్కీమ్ ఆఫ్ అమాల్గమేషన్. అంటే ఏంది? కంపెనీలు ఏవైతే సబ్సిడరీ కంపెనీలు ఉన్నాయి అవన్నీ కూడా దాంట్లో కలుపుకుంటారని అర్థం. తర్వాత ఆదాని పోర్ట్ SEZ, ఆదాని పోర్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉంది. అది శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టు డెవలప్ చేయాలి. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టుని డెవలప్ చేయాలి. ఇంకోటి వచ్చి హల్దియా డాక్ కాంప్లెక్స్ వెస్ట్ బెంగాల్లో ఉంది. అది మెయింటైన్ చేయడానికి బల్క్ టెర్మినల్ దీనికి 298 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగింది. ఆదాని పోర్టు స్పెషల్ ఎకనామిక్ జోన్. తర్వాత టాటా పవర్కి 612 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగింది. 100 మెగావాట్స్ సోలార్ ప్రాజెక్టు SJVN సట్లజ్ జల విద్యుత్ నిగమ్ నుంచి ఆర్డర్స్ రావడం జరిగింది టాటా పవర్కి. తర్వాత ట్రాయ్ టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా డేటా రావడం జరిగింది. జూలైలో జియో ఏదైతే రిలయన్స్ జియో ఉందో 29.5 లక్షల కొత్త వాళ్ళు జాయిన్ అయినరు. భారతీయ ఎయిర్టెల్కి వచ్చి 5.13 లక్షల యూజర్స్ కొత్త వాళ్ళు యాడ్ అయినరు. వోడాఫోన్ ఐడియా వాళ్ళకి దగ్గర నుంచి 15.4 లక్షల మంది వెళ్ళిపోయినరు. అంటే ఇప్పుడు ఒక ఆప్షన్ వచ్చింది. అంటే ఇప్పుడు వోడాఫోన్ ఉంది, నువ్వు నెంబరు సేమ్ అదే నెంబర్ ఉంటుంది కానీ నువ్వు ఎయిర్టెల్ కానీ రిలయన్స్ కానీ పోవచ్చు అన్నట్టు. ఇది కూడా అంతే. వోడాఫోన్ వాళ్ళంతా రిలయన్స్కో జియోకో లేకపోతే ఎయిర్టెల్కో షిఫ్ట్ అయిపోతున్నారు అన్నట్టు. తర్వాత FIIలు నిన్న అమ్మటం జరిగింది. DIలు కూడా అమ్మటం జరిగింది. 1270.68 కోట్లు. DIలు కూడా అమ్మటం జరిగింది. 928.86 కోట్లు. ఈరోజు కూడా అమ్మకాలు కూడా బాగా జరిగి ఉండొచ్చు అనేది నా ఆలోచన. ఎందుకంటే ఇలా జరిగింది అంటే జనరల్గా FIIలు అమ్మితేనే అవుతుంది. నిన్న కూడా అమ్మటం జరిగింది. ఇది 3వ రోజు. సుమారు మన ఎంత అన్ని సంపాదన అంటే వెల్త్ మన షేర్ మార్కెట్లో ఎవరైతే కొనుక్కున్న విలువలు తగ్గిపోయినాయో సుమారు ఓవరాల్గా లెక్కేస్తే 6 లక్షల కోట్ల రూపాయల వరకు మన కరిగిపోయి ఉంటాయి అన్నమాట. అంటే తగ్గిపోయి ఉంటాయి మన వాల్యూలు. ఇది మనకి ఈ రోజుకి విశ్లేషణ. రేపు ఎల్లుండి శని ఆదివారం మార్కెట్ సెలవు కాబట్టి నేను మరలా పోస్ట్ మార్కెట్ మండే మీకు కలుస్తాను. ఇది మీకు ఇట్లాంటివి ప్రోగ్రామ్స్ అంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే మీ పేరు ఏరియా నాకు వాట్సాప్ మెసేజ్ పెడితే నేను గ్రూప్లో యాడ్ చేస్తాను. గ్రూప్లో యాడ్ చేసి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడానికి వీలవుతుంది. మీ పేరు ఏరియా హాయ్ అనొద్దు, మీ పేరు ఏరియా నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.